యేసు క్రీస్తు నామములో మీ అందరికీ శుభములు. प्रभु यीशु मसीह के नाम में आप सभी लोगों को शुभकामनाएं. Greetings to you all in the precious name of our Lord and Savior Jesus Christ. ఈ యొక్క సమయంలో రెండవ వర్తమానంగా దయచేసి చూడండి. 2వ తిమోతికి రాసిన పత్రిక 4వ అధ్యాయము 7-8 వచనాలు చదువుకుందాం. और इस दूसरे भाग में हम प्रवेश करने से पहले आइए परमेश्वर के वचन से हम कुछ भागों को देखते हैं. दूसरी तिमोथियों की पत्री चौथा अध्याय 4th. 4వ అధ్యాయము 7-8 వచనాలు. चौथा अध्याय का 7 और 8 पद पढ़ते हैं. Before we turn to for our exhortation, we'll turn to 2 Timothy chapter 4, reading verse 7 and 8. కలిసి చదువుకుందాం. सब लोग मिलकर पढ़ेंगे. Let us all read together, please. మంచి పోరాటం పోరాడి తిని, నా పరుగు కడముట్టించి తిని, విశ్వాసము కాపాడుకుంటుని, ఇక మీదట నా కొరకు నీతి కిరీటం ఉంచబడి ఉన్నది. ఆ దినమందు నీతిగల న్యాయాధిపత్యమైన ప్రభు అది నాకు మాత్రమే కాకుండా తన ప్రత్యక్షతను అపేక్షించు వారందరికీ అనుగ్రహించును. ప్రభు సహాయం కొరకే ప్రార్థనలో ప్రవేశిద్దాం. प्रवेश की अगुवाई के लिए और सहायता के लिए प्रार्थना में उनकी ओर देखते हैं. We'll look unto the grace of the Lord for his guidance and leading. ఆరాధించడానికి మీరు ఇచ్చినటువంటి తరుణానికై, నీ పరిశుద్ధ లేఖనాలన్నిటికై నీకు వందనాలు. నిజంగా నాయన యాకోబు వంటి వాణ్ణి, ప్రభా మోసగాన్ని, ఎందుకు పనికిరాని అటువంటి నన్ను ప్రేమించి రక్షించిన దేవుడు ప్రభా, మరి నాయన తండ్రి నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. ఏక సమయంలో మా నాయన సెకండ్ సెషన్లో ప్రభా మీరే సహాయం చేయండి. ఏక వర్తమానంలో ప్రభా నాదంటూ ఏమీ లేకుండా ప్రభా మీ యొక్క మెలనైన స్వరాన్ని వినిపింపజేయండి. మీ యొక్క ఆత్మ నడిపింపును దయచేయండి ప్రభా. బలహీనుడను నాయన, ఎందుకు పనికిరానటువంటి వాడిని, దుమ్ము దూలేటువంటి వాడిని ప్రభా నన్ను కడగండి, పవిత్రపరచండి. మీ యొక్క రక్త ప్రోక్షణ తీసుకురండి ప్రభా. నీ యొక్క ఆత్మచేత నింపండి. ఈ యొక్క సమయంలో ప్రభా నీ మెలనైన స్వరాన్ని మాకు వినిపింపజేయండి. మరి నాయన తండ్రి ప్రభా, మరి నీ యొక్క పరిశుద్ధ లేఖనాల ద్వారా తండ్రి నాయన ప్రభా మీ స్వరాన్ని వినడానికి వినగలిగే చెవులు, గ్రహించే మనస్సు, యేసు క్రీస్తు ప్రభువారిని చూచే కన్నులు మాకు దయచేస్తురమ్మని, ఈ సమయాన్ని అంతటినీ ఆశీర్వాదకరంగా చేయండి. ముఖ్యంగా ఇంటర్నెట్ని ప్రభా, ఈ యొక్క నాయన కనెక్షన్స్ని అన్నిటినీ ప్రభాని కృపల హస్తాలు చెప్పుకుంటున్నాం. ప్రభా సహాయం చేయండి, కనికరించండి. ఎలాంటి ఇంటరప్షన్ లేకుండా చక్కగా చేయడానికి సహాయం చేయండి. మరి ట్రాన్స్లేషన్లో కూడా సహోదరులకు మీరే సహాయం చేయండి. ఆయా ప్రాంతాల్లో నీ బిడ్డలు నీకు వర్తమానాన్ని వింటుండగా వారిని కూడా జ్ఞాపకం చేసుకుని వారి యొక్క ఇంటర్నెట్ కనెక్షన్స్ అన్నింటినీ కూడా తండ్రి మీ కృపల హస్తాలు చెప్పుకుంటున్నాం. సహాయం చేస్తురమ్మని యేసు పరిశుద్ధ నామములో అడిగి వేడుకున్నాం పరమ తండ్రి, ఆమేన్. చదువుకున్నటువంటి ఈ భాగము 8వ వచనంలో మనం చూడొచ్చు. जो भाग हमने पढ़ा है 8 पद में हम इस तरह पढ़ रहे हैं. The portion what we have read in the verse 8, we see there. ఇక మీదట నా కొరకు నీతి కిరీటం ఉంచబడి ఉన్నది. और यहाँ पर लिखा गया है, भविष्य में मेरे लिए धर्म का वह मुकुट मेरे लिए रखा गया. Finally, there laid up for me the crown of righteousness. ఆ దినమందు నీతిగల న్యాయాధిపతి అయిన ప్రభు అది నాకు మాత్రమే కాకుండా తన ప్రత్యక్షతను అపేక్షించు వారందరికీ అనుగ్రహించును. जिससे प्रभु जो धर्मी और न्यायी है मुझे उस दिन देगा, और मुझे ही नहीं वरन उन सब को भी वह उसके प्रकट होने के प्रिय जानते हैं. Which the Lord, the righteous judge, will give to me on that day, and not to me only, but also to all who have loved his appearing. కాబట్టి మనం ఆరాధన వర్తమానంలో వింటూ వచ్చాం. మరి మోసగాళ్ళ స్థితిలో నుండి ప్రభు మనల్ని, తప్పిపోయినటువంటి స్థితిలో నుండి ప్రభు మనల్ని వెతికి రక్షించి కాపాడుతూ ఉన్నారు. और उपासना के समय में, उपासना के संदेश में हमने ध्यान मनन किया है, सुना है, हम एक धोखेबाज व्यक्ति की तरह थे, और जहां हम भटक चुके थे, खो चुके थे, उन्हें हमें परमेश्वर ने चुनकर उन्हें उनकी निज भाग बना लिया. As we have heard in the worship message that the Lord we were deceivers, we were like the deceiving Jacob, who were lost in this wilderness, he was a vagabond in this earth. At that time the Lord has sought us and redeemed us.
కాబట్టి ఆ యొక్క ప్రభువు మరి మనకి వాగ్దానం ఇస్తూ ఉన్నాడు ఏంటంటే మరి ఎవరైతే ఆయన కొరకు ఆయన ప్రత్యక్షత కొరకు అపేక్షిస్తూ ఉన్నారో వారందరి కొరకు ఒక నీతి కిరీటం ఉంచబడి ఉన్నదని. और परमेश्वर उन परमेश्वर ने हमें एक प्रतिज्ञा इस तरह दे रहा है कि उनके लिए जो उनकी आगमन के लिए जो प्रकट होने के लिए जो इंतजार कर रहे हैं उन सारे लोगों के लिए हमारे न्यायी एक धार्मिक मुकुट उन्हें प्राप्त करेंगे कहकर. So for them, the Lord is giving an assurance or promise that those who are waiting for His appearance, the Lord is going to give them the crown of life. అయితే ఈ యొక్క నీతి కిరీటము మరి పొందుకోవాలంటే పైన 7వ వచనంలో రాయబడుతూ వచ్చింది. పౌలు గారు చెప్తా ఉన్నారు మంచి పోరాటము పోరాడవలసి ఉన్నది. और इस धार्मिक को मुकुट को पाने के लिए यहाँ पर क्या लिखा गया, और पौलुस जी इसी अध्याय 4 अध्याय के 7 भाग में वो कहते हैं कि मैंने अच्छी कुश्ती लड़ चुका हूँ कहकर. So in order to gain this crown of righteousness, Apostle Paul is encouraging the believers according to verse 7 that we should fight a good fight. చూడండి యోబు గ్రంథంలో మనం గమనించినట్టయితే యోబు గ్రంథము 7వ అధ్యాయము 1వ వచనంలో తెలుగులో చక్కగా రాయబడుతూ వచ్చింది భూమి మీద నరుల కాలము युद्ध कालमु कादा అని. और अय्यूब के किताब की ओर हम जाकर देखते हैं तो अय्यूब का किताब 7 अध्याय के पहला पद में एक बहुत ही अच्छा वचन, एक अच्छी बात लिखी हुई है. वहाँ पर कहते हैं कि क्या मनुष्य को पृथ्वी पर कठिन सेवा करनी नहीं पड़ती. So in book of Job chapter 7 verse 1 we see there, is there not a time of hard service for man on this earth. కాబట్టి ఈ యొక్క లోకంలో మరి మానవుని యొక్క జీవితము యుద్ధకాలము కాదా అంటా ఉన్నారు. और यहाँ पर वो कह रहे हैं कि इस पृथ्वी पर क्या कठिन करने के लिए या एक युद्ध के समान के आदमी को करना नहीं पड़ता क्या. So as it is written in Telugu that the time which the man spends in this earth is similar to the battle warfare. కాబట్టి ఈ యొక్క యుద్ధం అయితే ఉంది. అయితే ఈ యుద్ధంలో పౌలు గారు అంటా ఉన్నారు మనము మంచి పోరాటం పోరాడవలసి ఉన్నది. और इस पृथ्वी पर हमें कुश्ती की तरह लड़ना है, और वो कह रहे हैं कि वो एक अच्छी कुश्ती की तरह हमें लड़ना है. No doubt there is fight, but when as Paul is instructing us, we have to fight a good fight. కాబట్టి ఈ లోకంలో ప్రతి విషయంలో మనకు పోరాటమే. ఉద్యోగం చేయాలా వద్దా, మరి ఈ కాబుదాబిలో ఉండాలా వద్దా, లేదా మరి నా యొక్క కుటుంబం నా పిల్లలు ఇక్కడ చదువుకోవాలా వద్దా, ఈ రీతిగా అనేకమైనటువంటి ప్రశ్నలు, అనేకమైనటువంటి సవాళ్ళు, ఈ రీతిగా యుద్ధము కొనసాగుతూనే ఉంటుంది. और इस पृथ्वी पर हम देखते हैं कई तरह की कुश्तियों से हमें लड़ना पड़ता है, गुजरना पड़ता है. क्या मुझे नौकरी करना है या नहीं करना है, क्या मुझे इस प्रांत में अबू धाबी के प्रांत में प्रदेश में मुझे रहना है या नहीं रहना है, मेरे परिवार के साथ यहाँ पर रुकना है या नहीं है, क्या मेरे बच्चों को मैं यहाँ पर रखकर पढ़ा सकता हूँ या नहीं सकता हूँ. इन सारी बातें एक इस पृथ्वी पर, इस धरती पर एक युद्ध की तरह ही हम कर रहे हैं. So there is a fight in amongst us that whether we should continue in our job here in Abu Dhabi, should we stay here, or to keep my children for studying here or not, or I should stay with my family, continue to stay here with my family. All such kinds of battle is going on within us. కాబట్టి అది భౌతికమైనటువంటి పోరాటం గురించి ఆలోచిస్తే ఆ రీతిగా ఉంటుంది. అయితే ఆత్మ సంబంధమైన పోరాటము, ఆత్మకు శరీరానికి ఎల్లప్పుడూ పోరాటం జరుగుతూ ఉంది. పరిశుద్ధమైన జీవితం, అపవిత్రమైన జీవితం, విశ్వాసంతో కూడిన జీవితం, అవిశ్వాసంతో కూడిన జీవితం, మరి యథార్థమైన జీవితం, అబద్ధము, అసత్యంతో కూడిన జీవితం, ఈ రీతిగా ఆత్మకు శరీరానికి ఎల్లప్పుడూ కూడా పోరాటం జరుగుతూ ఉంది. और इसे हम देख सकते हैं, ये तो हमारी शरीर के बीच में शरीर के लिए होने वाली युद्ध की तरह हम इसे देख रहे हैं. लेकिन दूसरी बात की ओर जाकर हम देखेंगे तो आत्मिक जीवन के अनुसार और शारीरिक जीवन के अनुसार आत्मिकता में और शारीरिकता में भी हमेशा युद्ध होते ही रहता है कि विश्वास से रहना या अविश्वासी होकर रहना, अच्छे कामें करना, भले कार्य करना या अधर्म के साथ रहना, धार्मिक होकर जीना और अधार्मिक होकर जीना. इन दोनों के समय में हमेशा शारीरिक रीति से आत्मिक रीति में हमेशा ही युद्ध चलते ही रहता है. There is a continual battle going on for the flesh and the spirit. Always there is a fight which is going on, that whether we should live a righteous life or holy life,
a peaceful life or unrighteous way, or a truth filled life or unjust life. This such kind of warfare continually is going on within us. కాబట్టి మనకైతే మరి విశ్వాసులంగా ఆ యొక్క నీతి కిరీటం పొందుకోవడానికి మనం ఈ లోకంలో మంచి పోరాటం పోరాడాలని ప్రభు సెలవిస్తా ఉన్నారు. और आज के दिन परमेश्वर हमें ये बात का प्रकट कर रहे हैं कि एक विश्वासी होने के नाते हमें एक अच्छी कुश्ती या एक अच्छी लड़ाई लड़ना है कहकर. But the Lord is reminding us that we, as the holy people, we have to continually should have the righteous life in us. మంచి పోరాటము, Good fight we have to fight. और अच्छी लड़ाई के बारे में మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయము 24-25 వచనాలు కూడా చదువుకుందాం. आइए हम पहले कोरिन्थियों की पत्री 9 अध्याय के 24 और 25 पद भी हम पढ़ते हैं. Let us turn to 2 Corinthians. 1 Corinthians chapter 9, 24, reading verse 24 and 25. కలిసి చదువుకుందాం. आइए सब लोग मिलकर पढ़ेंगे इन दोनों वचनों को. పందెరంగమందు పరిగెత్తు వారందరూ పరిగెత్తుదురు గాని ఒక్కడే బహుమానం పొందునని మీరే తెలియదా? అటువలే మీరు బహుమానం పొందినట్లుగా పరిగెత్తడి. మరియు పందెమందు పోరాడు ప్రతివాడు అన్ని విషయములందు మితముగా ఉండును. వారు క్షేమగు కిరీటం పొందుటకు మనమైతే అక్షేమగు కిరీటం పొందుటకు మితముగా ఉన్నాము. కాబట్టి ఇక్కడ ఇంకొక మాట మరి పౌలు గారు సెలవిస్తా ఉన్నారు. ఏంటంటే ఈ యొక్క పందెరంగమందు ఈ యొక్క పోరాటంలో ప్రతివాడు మరి ఆ యొక్క బహుమానం పొందునట్లు మనము పరిగెత్తుతూ రావాలి. और यहाँ पर पौलुस जी और एक बात का खुलासा या एक बात को याद कर रहे हैं कि जिस तरह दौड़ के लिए सब लोग दौड़ते हैं तो उस दौड़ में हमें भी एक अच्छी दौड़ की तरह में उस युद्ध में दौड़ना चाहिए. So as Paul once again is reminding us, as a runner who runs in the running race, we also should run for the to gain that reward. కాబట్టి అక్షయమైనటువంటి కిరీటం పొందటానికి మనము ఆ యొక్క మరి మంచి పరుగు, ఆ యొక్క బహుమానం పొందేటటువంటి పరుగు మనము చేస్తూ రావాలి. और कभी ना मुरझने वाली उस मुकुट के लिए हमें दौड़ना चाहिए और वहाँ उस दौड़ में एक अच्छी तरह की दौड़ हमें दौड़ना चाहिए. So we should run a good race to obtain that imperishable crown. కాబట్టి ఈ లోకాన్ని మనం చూసినట్టయితే ఈ దినాలు మరి ఎటువంటి దినాలు అంటే అంత్య దినాలు, అపాయకరమైనటువంటి దినాల్లో మనం ఉంటా ఉన్నాం. और इन दिनों में हम देखते हैं कि किस तरह के दिनों में हमारा जीवन का यात्रा गुजर रहा है कि ये अंतिम दिन है और यहाँ पर अकाल के और बहुत ही भयानक दिनों से हम गुजर रहे हैं. So we are running through these days which are dreadful and which are really very troublesome situation, times we are running through. అయితే మనము మరి మంచి పోరాడవలసి ఉన్నది. గతసారి మనం చూసుకుంటూ వచ్చాం, ఈ యొక్క మరి లోకంలో మనకు యేసు క్రీస్తు ప్రభువారే మాదిరి అయి ఉన్నారని. और हमें इस दौड़ में एक अच्छी लड़ाई के साथ, एक अच्छी कुश्ती के साथ लड़ना चाहिए. पिछली बार ध्यान मनन में हम देखते हुए आए कि इस तरह का जीवन बिताने के लिए प्रभु यीशु मसीह ही हमें एक उदाहरण की तरह या मार्ग की तरह बताया गया. So we have to run a good fight in our spiritual life. So as we have seen the last time, the Lord Jesus Christ himself is a good example for us. చూడండి, పౌలు గారు ఈ యొక్క మంచి పోరాటం గురించి చెప్తూ మొదటి తిమోతి రాసిన పత్రిక 5వ అధ్యాయం 11వ వచనంలో 12వ వచనంలో ఈ మాట సెలవిస్తూ వచ్చారు. और इस अच्छी लड़ाई के बारे में या इस अच्छी कुश्ती के बारे में पौलुस जी हमें बताते हुए एक बात का हमें खुलासा कर रहे हैं. पहले तीमुथियुस की पत्री 5वां अध्याय के 11-12 पद में हम देखते हैं. 6వ అధ్యాయం 6 अध्याय के 11 और 12 पद में हम देखते हैं. We see in 1 Timothy chapter 6 verse 11 and 12, as Apostle Paul is reminding us. ఈ కలిసి చదువుకుందాం. इन दो पदों को भी आइए मिलकर पढ़ते हैं. Let us read together. దైవజనుడా, నీవైతే వీటిని విసర్జించి నీతిని, భక్తిని, విశ్వాసమును, ప్రేమను, ఓర్పును, సాత్వికమును సంపాదించుకుంటూ ప్రయాసపడుము. విశ్వాస సంబంధమైన మంచి పోరాటం పోరాడుము. నిత్య జీవమును చేపట్టుము. దాన్ని పొందుటకు నీవు పిలువబడితివి. అనేక సాక్షుల ఎదుట మంచి ఒప్పుకోలు ఒప్పుకొంటివి. కాబట్టి విశ్వాస సంబంధమైనటువంటి మంచి పోరాటం పోరాడాలని కోరుతా ఉన్నారు. और यहाँ पर वो चाह रहे हैं कि विश्वास की अच्छी कुश्ती लड़ कहकर We should fight the good fight of faith. కాబట్టి
తద్వారా మనము ఆ యొక్క నిత్య జీవాన్ని చేపట్టబోతా ఉన్నాం. और उसके द्वारा जो हमें प्राप्त होने वाला है वो है अनंत जीवन, by which we can attain to the eternal life. కాబట్టి ఆ మంచి పోరాటం ద్వారా మనకు నీతి కిరీటం ఉంది, మంచి పోరాటం ద్వారా అక్షయమ కిరీటం ఉంది, మంచి పోరాటం ద్వారా మనకు నిత్య జీవం ఉన్నది. और उस अच्छी कुश्ती के द्वारा हम अनंत जीवन पा सकते हैं, कभी ना मुरझने वाला मुकुट पा सकते हैं और धार्मिक मुकुट हम पा सकते हैं. So by that good fight, we are to receive the crown of righteousness, the crown of imperishable crown, and also the crown of eternal life. చూడండి, ఇక్కడ 11వ వచనంలో చెప్తా ఉన్నారు, మీరేం చేయాలి? నీతిని, భక్తిని, విశ్వాసమును, ప్రేమను, ఓర్పును, సాత్వికమును సంపాదించుకొనుటకు ప్రయాసపడుతురండి. और यहाँ पर 11 पद में क्या कह रहे हैं, वो इस बात को हमें याद दिला रहे हैं कि हमें क्या करना चाहिए और क्या हमें प्राप्त करना चाहिए. वो कह रहे हैं कि और धर्म, भक्ति, विश्वास, प्रेम, धीरज और नम्रता के पीछे आप पीछे रहो कहकर. So he is asking us to strive for all these things which are written in verse 12, the good confession that we should have, that the righteousness, the godliness and faith, love and patience and gentleness. వీటన్నిటి గురించి కూడా గతసారి మనం చూస్తూ వచ్చాం. और इन बातों के ऊपर भी हम पिछली बार ध्यान मनन करें. So we have meditated upon this even in the last time. కాబట్టి ఈ యొక్క విశ్వాసిగా వీటన్నిటిని మనము కలిగి ఉండవలసి ఉన్నది. और एक विश्वासी होने के नाते इन सारे गुण लक्षण की बातें हम में रहना जरूरी है. So we as a believers we should possess all these things, good things in our lives. తెలుగులో చక్కగా రాయబడింది 11 చివరిలో, వీటన్నిటిని సంపాదించుకొనుటకు ప్రయాసపడుతూ రావాలి. और 11 पद में वो अच्छी तरह यहाँ पर लिखा गया कि इन सारी चीजों को प्राप्त करने के लिए आप इसके पीछे मेहनत करो कहकर. So as it is written in verse 12, pursue righteousness. That means you have to pursue all in order to get all these things. కాబట్టి తెలుగులో మా ఈ యొక్క 6వ అధ్యాయంలో మనం గమనించినట్టయితే దీనికంటే పై భాగాలు అనగా 1 నుండి 10 వచనాల్లో, ప్రాముఖ్యంగా 3 నుండి 10 వచనాల్లో ఈ యొక్క లోక సంబంధమైనటువంటి వ్యక్తులు వేటి గురించి ప్రయాసపడతా ఉన్నారు, వేటి గురించి సంపాదించుకోవడానికి ప్రయత్నిస్తూ ఉన్నారు. వాటన్నిటి వల్ల అనగా ధనాపేక్ష కావచ్చు, మరి ఇంకా మరి ఈ యొక్క లోకంలో ఉన్నటువంటి వాటిని ప్రయాసపడి వాటి కొరకు ప్రయాసపడి చివరికి విశ్వాసం నుండి తొలగిపోయిన వారుగా ఉంటా ఉన్నారు. और इसी अध्याय के पहले वचनों में या इसी 6 अध्याय के खास करके 3 से लेकर 10 पद तक अगर हम ध्यान मनन करेंगे तो इस धरती के लोग, इस संसार के अनुसार चलने वाले लोग किसके पीछे दौड़ते हैं, क्या प्राप्त करने के लिए, क्या हासिल करने के लिए वो दौड़ते हैं, ये बातों को हम ध्यान मनन देखते हैं. और इन सारी चीज़ों के पीछे दौड़ते हुए अंत में अपना विश्वास के जीवन को किस तरह वो खो लेते हैं, इसके बारे में हम देखते हैं. So we see from 6th chapter, 1 Timothy chapter 6, reading from verse 3 onwards to 10, we find there the people who are greedy for this world and worldly things, what they are losing because of their striving for the love of money, for the pride of life, all these things which are creeping in their lives. Therefore, they are being astray from the faith and they are lost in this greediness. మరి ఆ రీతిగా ఉండకుండా మనం మరి మంచి పోరాడడానికి దేవుడు ఈ పరిశుద్ధమైనటువంటి వాక్యాన్ని మన జీవితాన్ని ఎల్లప్పుడూ ఒక అద్దం వల్లే మన యొక్క జీవితాలు ఏ రీతిగా ఉన్నాయో చూసుకుంటూ నడవడానికి, మనకు బోధించడానికి దేవుడు తన వాక్యాన్ని మనకు అనుగ్రహిస్తూ వచ్చారు. और इस तरह की जीवन हमें ना रहे, इस तरह की जीवन के और हम ना जाए, इसीलिए परमेश्वर ने उनके पवित्र वचन, उनके पवित्र शास्त्र जो आईने की तरह हमेशा हमारे सामने रखे हैं, ताकि उस वचन के द्वारा उस आईने में देखते हुए किस तरह हम अपने आप को जांच कर परख कर सही जीवन, सही मार्ग में किस तरह चलना है. Therefore our God, our Father, He has given us this word, the Holy Scriptures, as the mirror, that we may gaze in it and examine ourselves and cleanse ourselves from all this filthiness. చూడండి, మనం దేవుని వాక్యంలో నుండి దైవ భక్తుల ఉదాహరణ ఒకటి చూద్దాం. వారు జీవించినటువంటి మంచి పోరాటాన్ని చూడండి. 1 రాజుల గ్రంథము 19వ అధ్యాయము 16వ వచనం. आइए परमेश्वर के वचन से कुछ व्यक्तियों के बारे में हम देखते हैं, किस तरह परमेश्वर की आज्ञा को मानते हुए उनके जीवन में किस तरह वो सच्चाई की जीवन वो बिताए. पहले राजाओं का किताब 19వ అధ్యాయం 16వ వచనం. 19 अध्याय के 16 पद. So we will see one example from
the life of the godly men who lived such a way, fought a good fight. In 1 Kings chapter 19, verse 16, we see there. కలిసి చదువుకుందాం. आइए इस पद को सब लोग मिलकर पढ़ेंगे. So let us read together. ఇజ్రాయెల్ వారి మీద Also we have నింషి కుమారుడైన anointed యెహూకు పట్టాభిషేకం Jehu the son చేయము. of, నీకు మారుగా Nimshi ప్రవక్త as the యుండుటకు king of అబిల్మెక్ Israel, Elisha కులవాడైన the son of షాపాతు Shaphat కుమారుడైన and ఎలీషాకు Abel అభిషేకము చేయను. who shall anoint the prophet in your place. కాబట్టి ఇక్కడ మనం గమనించినట్టయితే దేవుడు ఏలియాతో మాట్లాడుతూ వచ్చారు. ఏలియా ప్రవక్తతో ఏమనంటే ఎలీషాకు తనకు బదులుగా అభిషేకం చేస్తురమ్మని. और इस वचन में हम देखते हैं परमेश्वर ने एलिशा अचंबक एलिशा से बातें एलिया से बातें कर रहे हैं कि उसके बाद उसके जगह में रहने के लिए एलिशा को तू अभिषेक कर कर कहकर. So in this portion we see the Lord is speaking to Elijah that he may anoint Elisha, that he may follow him. చూడండి, ఎలీషా యొక్క జీవితాన్ని గురించి మనము ఇక్కడ చూడొచ్చు. దేవుడు మరి అతన్ని తన యొక్క పని కొరకు ఇక్కడ నిలబెట్టుకుంటూ వచ్చాడు. और एलिशा के जीवन के बारे में हम यहाँ पर देखते हैं परमेश्वर ने उसे चुना है और अपने कार्य करने के लिए उसे चुनकर ठहरवाया है. So we see that the Lord has chosen Elisha to stand for him and to do his work. చూడండి, ఇదే మరి అధ్యాయంలో మనం గమనించినట్టయితే 19వ వచనంలో చూడొచ్చు. 19వ అధ్యాయం 19వ వచనంలో అక్కడ రాయబడుతూ వచ్చింది, ఏలియా అచ్చటి నుండి పోయిన తర్వాత అతనికి షాపాతు కుమారుడైన ఎలీషా కనబడెను. అతడు తన ముందరనున్న 12 అరకల ఎడ్ల చేత దుక్కి నుంచు 12వ అరక తాను తోలుచుండెను. ఏలియా అతని చేరబోయి తన దుప్పటి అతని మీద వేయగా. और यहाँ पर हम इसके ये बात को यहाँ पर हमें दर्शाता है कि यही अध्याय के 19 अध्याय के 19 पद में हम देखते हैं, तब वहाँ से चल दिया और शापात का पुत्र एलीशा उसे मिला जो बाहर 12 जोड़ी बैल अपने आगे किया हुआ था और 12वाही के साथ होकर वह हल जता रहा था. We see in 1 Kings chapter 19 verse 19, so he departed from there and found Elisha the son of Shaphat, who was plowing with 12 yokes of oxen before him, and he was with the 12th. Then Elijah passed by him and threw his mantle on him. కాబట్టి ఇక్కడ మొట్టమొదటిసారి ఎలీషాని మనం చూస్తూ ఉన్నాం. ఎలీషా ఏం చేస్తూ ఉన్నాడంటే, ఆయన జీవితాన్ని గమనించినట్టయితే మొట్టమొదటి విషయము, ఆయన మరి 12 అరకల ఎడ్ల చేత దున్నించుచు ఆయన ఆ యొక్క 12వ అరక తోలుచున్నాడు. అనగా ఒక కష్టపడి పనిచేసి ఒక వ్యవసాయకుని ఒక పని చేసేటువంటి ఒక వ్యక్తిని మనం ఇక్కడ చూడొచ్చు. यहाँ पर हम एलिशा के जीवन के बारे में देखते हैं, उसने 12 जोड़ियां का हल को बनाकर उसके खेत में वो हल चला रहा था और 12वां हल वह खुद चला रहा था. यहाँ पर यह क्या दर्शाता है कि उसके जीवन में वह कितना मेहनती आदमी है, इस बात को इस वचन के द्वारा हम समझ सकते हैं. So we see here first time that Elisha was seen, the son of Shaphat, who was plowing with the 12 yoke of oxen before him, and he was found with the 12th. Then we see that by this that he is a very hard working man. కాబట్టి ఒక వ్యవసాయకునికి కష్టపడి పనిచేసే నైజం ఉంటుంది. అంతేకాకుండా ఎంతో ఓర్పు, ఎందుకంటే ఆ యొక్క మరి మొదటి వర్షము తర్వాత కడవరి వర్షము ఆ యొక్క ఇంకా వర్షాలు రాకముందే వాటన్నిటినీ కూడా సిద్ధం చేసుకొని మరి వర్షం వచ్చిన తర్వాత వాటన్నిటినీ ఆ యొక్క పొలాల్లో పంట వేస్తూ తర్వాత పంట 5 నెలలు 6 నెలలు వాటన్నిటిని పోషిస్తూ చివరికి పంట కోసేంత మటుకు ఓపిక మనము ఈ యొక్క వ్యవసాయకునిలో చూడొచ్చు. और एक किसान के जीवन में हम क्या देख सकते हैं कि सबसे पहला लक्षण गुण लक्षण उस किसान में एक वो बहुत ही मेहनती आदमी रहता है कि जब पहली बारिश से लेकर वह दोबारा आखिरी बारिश तक बहुत ही नम्रता होकर शांत होकर उस खेती में जब वो खेती करता है तो बहुत ही धीरज रखकर उस खेती को करता है कि सारे जो भी मेहनत उस खेत के लिए करना है वो करते जाता है और बहुत ही नम्र होकर शांतिपूर्ण उस फसल काटने की वह इंतजार करता है. So we see in the farmer's life he has to have lot of patience and perseverance, that he should wait for the former rain and the later rain and wait for until 6-7 months so that he may reap the crop. So he has to have lot of patience and endurance. కాబట్టి చూడండి, ఆయన
మరి ఏ రీతిగా మరి ఎలీషా ఉన్నాడో అట్టి మరి కష్టపడి పనిచేసే తత్వము, అంతేకాకుండా ఓర్పు ఒక విశ్వాస జీవితంలో అవసరం ఉన్నది. और हम देखते हैं यहाँ पर एलीशा के जीवन के बारे में कितना ही मेहनती आदमी है, और सबसे प्रमुख की बात उसके जीवन में जो धीरज होकर रहना. So we see that from the life of Elisha, we see that he is a man who is hard-working man, and he is a faithful one who is a man of endurance. So as a believer, we should have such kind of endurance and faith in our lives, and also the life of sustenance. చూడండి, యాకోబు పత్రిక 5వ అధ్యాయము 7-8 వచనాలు కలిసి చదువుకుందాం. आइए याकूब की पत्री 5 अध्याय का 7 और 8 पद सब लोग मिलकर पढ़ेंगे. Book of James chapter 5, reading 7 and 8. 7 and 8. సహోదరులారా, ప్రభు రాకడ వరకు ఓపిక కలిగి ఉండుడి. చూడుడి, వ్యవసాయకుడు తొలికరి వర్షంను కడవరి వర్షంను సమకూడు వరకు విలువైన భూఫలం నిమిత్తము ఓపికతో కాచుకొనుచు దాని కొరకు కనిపెట్టును కదా. ప్రభు రాక సమీపించినది గనుక మీరును ఓపిక కలిగి ఉండుడి, మీ హృదయములను స్థిరపరచుకొనుడి. కాబట్టి ఇక్కడ చక్కగా చూడొచ్చు, ఈ యొక్క మాటలే ఇక్కడ ఈ పత్రికలో రాయబడుతూ వచ్చాయి. ఒక వ్యవసాయకుని వలె తొలికరి వర్షము కడవరి వర్షము సమకూడు వరకు మరి విలువైనటువంటి భూఫలం నిమిత్తము ఓపికతో కాచుకొని కనిపెట్టుకునేవాల్సిన వారమై ఉన్నాం. और इस 7 और 8 पद में यही बातें हम देखते हैं एक किसान के बारे में. एक किसान पृथ्वी की बहुमूल्य फसल के लिए, जो पहला वर्ष से लेकर जो आखिरी वर्ष तक उसकी फसल के लिए कितने धीरज को बांध कर वो रहता है, यही बातें हम यहाँ पर पढ़ते हैं. So we see here in this verse very clearly how the farmer waits for the precious fruits of the earth, waiting patiently until he receives the earthly fruits for the former rain and the later rain. కాబట్టి ప్రభు రాకడ కొరకు అట్టి ఓపిక కలిగి ఉండాలని ఇక్కడ మనం చూడొచ్చు. और यहाँ पर और एक बात को भी हम देखते हैं कि परमेश्वर का प्रभु का दूसरी आगमन के लिए इसी तरह की धीरज को धर कर हमें रहना है. So we have been reminded, therefore be patient, brethren, until the coming of the Lord. కాబట్టి ఆయన రాకడ కొరకు వేచి ఉన్నటువంటి వారి కొరకు ఆ యొక్క నీతి కిరీటం ఉంచబడి ఉన్నది అని మనం ముందట చూస్తూ వచ్చాం. और उनकी जो आगमन के लिए धीरज को धर कर जो रुकते हैं, तो उनके लिए इस मुकुट, जो धार्मिक मुकुट उनके लिए रखा गया है, कहकर हमने पहले के वचनों में पढ़ा है. So those who wait for the Lord patiently in that way, the Lord is promising that he is going to reward them with a crown of righteousness. కాబట్టి విశ్వాసులంగా మరి ఆయన రాకడ నిశ్చయము, దాంట్లో ఏమాత్రం సందేహం లేదు. మనము మన యొక్క పరిస్థితులను బట్టి, మన యొక్క చుట్టూ జరుగుతున్నటువంటి విషయాలను బట్టి మనం కలత చెందే వారంగాను, మనం బలహీనమయ్యే వారంగాను ఉండొచ్చు. కానీ ప్రభు యొక్క నిశ్చయత, ప్రభు యొక్క వాక్యము, అది భూమి ఆకాశాలు తప్పిపోయినా ప్రభు యొక్క వాక్యం తప్పిపోదు. కాబట్టి ప్రభు యొక్క మాట నిశ్చయం ఏంటంటే ఆయన రాకడ సమీపము, ఆయన రాకడ ఖచ్చితము. और एक विश्वासी होने के नाते परमेश्वर में जो प्रभु ने जो बातें हमें बताया है, यह निश्चय है, और उनकी आगमन भी निश्चय है कहकर हमें मानना चाहिए. शायद हमारे बीच जो इन दिनों में जो आजू बाजू में जो परिस्थितियां से हम गुजर रहे हैं, जो परिस्थितियां हो रहे हैं, एक विश्वासी होने के नाते भी कई बार हम उधर इधर ठल सकते हैं, लेकिन परमेश्वर के वचन साफ तरह हमें बताता है एक विश्वासी होने के नाते उनका आगमन निश्चय है. So all these things which are happening around us may confuse us many times, bring trouble into our lives, but the Lord is promising us. So the words of the Lord, as it is written, that they will not even the dot will be without be fulfilling in the house of the in the word of అందుకొరకే God. ప్రభు రాక సమీపించిన కొలది ఇక్కడ చివరిగా అంటున్నాడు 8వ వచనంలో, మీ హృదయములను స్థిరపరచుకొనుడి. और इसीलिए वो 8 पद में कहते हैं कि परमेश्वर का आगमन बहुत ही निकट है, इसीलिए हमारे मन को स्थिर और धर कर रखो. So therefore he is exhorting us according to verse 8, so be patient, establish your hearts, for the coming of the Lord is at hand. యేసుక్రీస్తు ప్రభువారు కూడా చెప్తూ వచ్చారు, మీ హృదయములను కలవరపడనీయకుడి, విరవనీయకుడి. और प्रभु यीशु मसीह भी ये बात को दोहरा कर कहे हैं कि कभी भी अपने मन को ना उसे हिलने मत दो, ना लड़खड़ाने मत दो. So the Lord Jesus Christ also reminded us that do not be dismayed or troubled in your hearts. ఎందుకంటే మీ కొరకు
ఆ యొక్క పరలోకంలో నేను స్థలం సిద్ధపరిచి వెళ్ళి ఉన్నాను. और प्रभु यीशु मसीह कहते हैं कि आपके लिए मैं परलोक राज्य में एक जगह का स्थापित करने के लिए मैं जा रहा हूँ. Why? Because I am going to prepare a place for you in the heavenly places. కాబట్టి ఆ యొక్క స్థలంలో, ఆయన యొక్క స్థలంలో, ఆయన సిద్ధపరిచిన స్థలంలో మనం ఉండాలంటే ఈ లోకంలో ఆ యొక్క విశ్వాస సంబంధమైనటువంటి మంచి పోరాటము, ఓపికతో హృదయాన్ని ప్రభుపై స్థిరపరచుకుంటూ జీవించవలసిన వారమై ఉన్నాం. और जो राज्य में प्रभु यीशु मसीह हमारे लिए जो जगह स्थापित करने जा रहे हैं, वहाँ पर अगर हमें जाना है तो इस धरती पर हमें उनकी तरह एक अच्छी लड़ाई या एक अच्छी कुश्ती लड़ना चाहिए. विश्वास के जीवन में इस कार्य को पूरा करना चाहिए. So in order to gain that crown of life, we have to wage a fight which is right in the sight of the Lord. The good fight we have to wage, depending upon the Lord, man, we should continue in our good fight. అంతేకాకుండా ఓర్పు ఆయన రాకడ వరకు మనము ఆయనలో ఉంచవలసిన వారమై ఉన్నాం. और केवल यही नहीं, उनके आगमन तक हमें धीरज धर कर रहना चाहिए. Until his coming, we have to be patiently waiting for him. చూడండి, ఇంకొక మాట ఇదే భాగంలో చూద్దాం. మొదటి రాజా గ్రంథము 19వ అధ్యాయము 21వ వచనంలో మరి ఈ యొక్క ఎలీషా జీవితంలో నుండి రెండో విషయాన్ని చూద్దాం. इसी पहले राजाओं का किताब 19 अध्याय के 21 पद में इस एलीशा के बारे में और एक बात को भी हम पढ़ेंगे. One more thing we'll see from the life of Elisha from 1 Kings chapter 19 verse 21. కలిసి చదువుకుందాం. सब लोग मिलकर पढ़ेंगे. Let us read together, please. అందుకతడు అతన్ని విడిచి వెళ్ళి కాడి ఎడ్లను తీసి వధించి వాటి మాంసమును గోర్తికుల చేత పంట వెంట జనులకు వడ్డించిన. వారు భోజనం చేసిన తర్వాత అతడు లేచి ఏలియా వెంబడి వెళ్ళి అతనికి ఉపచారము చేయించుండెను. And he rose and followed Elijah and became his servant. చూడండి ఎలాంటి మరి జీవితం ఎలీషాది. ఆయన ఎప్పుడైతే ఏలియా తన దుప్పటి తీసి ఇవ్వగానే ఆయన మాటకు లోబడుతూ వచ్చాడు, వెంటనే ఆయన వెంబడి వెళ్ళడం మనం చూస్తాం. और देखिए एलीशा के जीवन के बारे में हम यहाँ पर देखते हैं, जब एलिया ने उसकी चादर उसके ऊपर डाली तो उन्होंने तुरंत उसके पीछे हो लिया और उसका आज्ञा का पालन करने लगा और उसके पीछे चलने शुरू किया. So we see another aspect in the life of Elisha, that when the mantle of the man of God fell upon him, he immediately obeyed him and followed him. కాబట్టి అయ్యో నేను ఇంత గొప్ప పని చేస్తా ఉన్నాను, నేను ఈ రీతిగా చేస్తా ఉన్నాను, నేను ఏమీ ఆలోచించలేదు, దేవుని ఆత్మ గలవాడు నాకు చెప్పాడు అనేటువంటి మాటని గుర్తు చేసుకుంటూ మరి ఎన్ని విషయాలు ఏలియా గురించి విన్నాడో మనకు తెలియదు. ఎందుకంటే ఈ మొదటి రాజుల గ్రంథం 17వ అధ్యాయం 18వ అధ్యాయం అంతకుముందు అధ్యాయాలు చూస్తే అనేక గొప్ప కార్యాలు దేవుడు ఏలియా ద్వారా చేస్తూ వచ్చాడు. మరి వాటన్నిటిని విని ఉండవచ్చు. అందుకొరకే ఏలియా మాట చెప్పగానే వెంటనే లోబడ్డం, ఆ యొక్క విధేయత ఆయన జీవితంలో మనం చూడొచ్చు. और उनके जीवन में हम देखते हैं, जब एलिया ने उसका चद्दर डालकर उसे बुलाया तो तुरंत उसका आज्ञा का पालन किया. हम ये उसने ये नहीं सोचा मैं तो इतना महान कार्य कर रहा हूँ, इतनी मेहनत कर रहा हूँ, इतना काम कर रहा हूँ कहकर वो सोचा नहीं. एलिया की एक बात, जो परमेश्वर की आत्मा से भरी हुई जो व्यक्ति एक बात कहने से उसने मान लिया. शायद एलिया के बारे में उससे पहले क्या क्या बातें उन्हें सुना हम तो जानते नहीं, क्योंकि इसी अध्याय के 17-18 पदों में हम एलिया के महान कार्यों के बारे में पढ़ते हैं. So we see, we do not know what Elisha has heard about Elijah, as it is written in chapter 17-18. We see there many things have great works which Elijah has performed. Maybe he has heard or not, we don't know, but when the mantle of the man of God fell upon him, he immediately obeyed him, saying that the Spirit of the Lord is upon him. So by that he turned himself as a servant of him. కాబట్టి రెండో విషయం, ఒక విశ్వాసిగా మరి ఆ యొక్క మంచి పోరాటం పోరాడాలంటే దేవుని మాటకు, దేవుని యొక్క మరి వాక్కుకు మనము ఎల్లప్పుడూ లోబడవలసిన వారం. और दूसरी बात, एक विश्वासी होने के नाते हम इस अच्छी लड़ाई लड़ने के लिए या इस अच्छे कुश्ती लड़ने के लिए सबसे पहले हम परमेश्वर की एक बात को मानना और उनके आज्ञा को स्वीकार कर उसका पालन करते हुए चलना, ये बहुत ही प्रामुख्य बात है. Secondly, as a believer, in order to fight a good fight of faith, we have to have the nature of obedience, that we should hear the word of God and we should obey it. చూడండి, ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 8వ వచనంలో మనం గమనిస్తే, फिलिपियों की पत्री 2 अध्याय के 8 पद को अगर हम पढ़कर उसके ध्यान करेंगे तो Philippians chapter 2 verse 8.
కలిసి చదుదాం. आइए इस पद को सब लोग मिलकर पढ़ेंगे. Let us read together, please. ఫిలిప్పి 2:8. फिलिपियों की पत्री 2 अध्याय का 8 पद. Philippians chapter 2, verse 8. మరియు And being ఆయన found in appearance ఆకారమందు as a మనుషుడిగా man, కనబడి he humbled మరణం himself and పొందినంతగా became ఆయన obedient to the శిలువ point మరణం of పొందినంతగా death, విధేయత even చూపిన to వాడై death తను on the- తాను of the cross. తగ్గించుకొనెను. साहली. కాబట్టి ఇక్కడ యేసు క్రీస్తు ప్రభువారి గురించి మనం చూస్తూ ఉన్నాం. ఆయన మరి దేవుడయ్యండి మానవునిగా ఈ లోకంలోనికి నిన్ను నన్ను రక్షించడానికి వచ్చారు. ఆయన మరి శిలువ మరణం పొందినంతగా ఆ యొక్క తండ్రి అయిన దేవునికి విధేయత చూపిస్తూ వచ్చారు. तो यहाँ पर इस वचन के द्वारा हम प्रभु यीशु मसीह के जीवन के बारे में देखते हैं, जो मनुष्य के रूप को लेकर इस धरती पर आए और महान परलोक के प्रभु होने के नाते होने के बावजूद भी आज्ञा को मानकर अपने आप को मृत्यु के लिए सौंप लिए. We see in this verse the Lord Jesus Christ, who appeared in the form of man, though he was equal to God, but he was humbled himself and became obedient to the point of death and death of cross. కాబట్టి ఆయన ఆ శిలువ మరణం పొందినంతగా విధేయత చూపిస్తూ వచ్చాడు. మరి నీవు నేను ఎంత మటుకు మనం దేవుని యొక్క వాక్యానికి విధేయత చూపిస్తూ ఉన్నాం. यहाँ पर इस वचन के द्वारा हम देखते हैं कि वो आज्ञा इसी तरह की आज्ञाकारी थे कि उस आज्ञा के लिए उन्होंने अपने आप को क्रूस पर मृत्यु के लिए भी सौंप लिया. और आज के दिन आप और मैं उनकी वचन की ओर, उनकी बातों की ओर कितना आज्ञाकारी होकर मान रहे हैं, उनके वचन की ओर हम चल रहे हैं. The Lord Jesus Christ, he was obedient to the point of death, the cross, death of cross. So we have to examine ourselves. What kind of obedience do we show towards the word of God and the words which are coming from the Lord? కాబట్టి ఆ యొక్క విధేయత వలన ఆయన మరి ఆ యొక్క సిలువలో సాతాను శత్రువును ఓడించి మరి నిన్ను నన్ను మరి అందరినీ కూడా ఎందరైతే ఆయన యందు విశ్వాసం ఉంచారో వారందరినీ ఆ యొక్క నిత్య నరకాన్ని నుండి నిత్య జీవానికి దాటిస్తూ వచ్చారు. और इस तरह आज्ञाकारी होने के नाते ही प्रभु यीशु मसीह ने उस क्रूस पर शैतान को हराया और हराकर आपको और मुझको उनके हमारे पापों से छुटकारा दिलाकर हमें जयवंत जीवन दिया है. So because of the obedience of the Lord Jesus Christ on the death on the cross, he could be victorious over Satan and his works. Therefore, he has given us the victory. Those who believe on him, the Lord has given them all victory. కాబట్టి ఒకవేళ వింటున్నటువంటి నువ్వు ఇంకా యేసుక్రీస్తు ప్రభువారిని సొంత రక్షకునిగా అంగీకరించకుండా ఉన్నట్టయితే, ఇంకా ఆయన ఆజ్ఞలకు పరిపూర్ణంగా నువ్వు విధేయత చూపించకపోయినట్టయితే ఇప్పటికైనా ప్రభు నీకు అవకాశం ఇస్తా ఉన్నాడు. ప్రభా నేను పాపిని, నన్ను క్షమించు, నన్ను రక్షించు, నన్ను బిడగా చేసుకొని నువ్వు విధేయత చూపించినట్టయితే, దేవుని మాటకు లోబడినట్టయితే, ఆయన నీ హృదయంలోనికి స్వీకరించినట్టయితే ఆయన నిన్ను ఆ యొక్క నిత్య నరకా నుండి రక్షించి నిత్య జీవాన్ని అనుగ్రహిస్తారు. और जो वचन आज सुन रहे हैं, इस समय में जो वचन को आप ग्रहण कर रहे हैं, अभी तक आपने उनको अपने उद्धारकर्ता कहकर नहीं स्वीकार किया, तो आज वह बुला रहे हैं. अगर आज तक भी आप उनकी आज्ञाओं का पालन नहीं कर रहे हो, तो उनकी आज्ञा को स्वीकार करने के लिए वह आपको बुला रहे हैं, आपको उद्धार देकर उस नित्य नाश नरक से आपको बचाने के लिए वह आपको बुला रहे हैं. So if you are hearing this word, until now you have not accepted the Lord as your personal Savior, the Lord is calling you and to receive him as your personal Savior, that the Lord will redeem you from all that sinful nature and he will turn you into his servant. అంతేకాకుండా ఒకవేళ రక్షింపబడి దేవుని యందు విశ్వాసం ఉంచి మరి బాప్తిస్మ సాక్ష్యంలో సాక్ష్యం ఏమైనటువంటి వారు ఇప్పటికైనా దేవుని యొక్క ఆజ్ఞ మరి నమ్మి మరి బాప్తిసం పొందువారు రక్షింపబడునని దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉంది. కాబట్టి దేవుని యొక్క ఆజ్ఞకు పరిపూర్ణంగా లోబడ్డానికి మీ హృదయాలను మీరు త్రిప్పుకోండి. ఆయన యొక్క బాప్తిసం కొరకు మరి బాప్తిసంలో సాక్ష్యం ఇవ్వడానికి కూడా మీరు సిద్ధపడాలని కోరుతా ఉన్నాం. और ये भी बात है, आप लोगों से हम विनती करते हैं कि जिन्होंने उद्धार के बारे में सुना है, उद्धार को प्राप्त किया है, उद्धार में प्रभु यीशु मसीह के उद्धार में आकर भी अभी तक उस बपतिस्मा में गवाही देने के लिए आज्ञा का अभी तक पालन नहीं किया, तो परमेश्वर आपसे बातें कर रहे हैं और आप यहाँ से आपकी विनती करते हैं, तो उस आज्ञा का पालन कीजिए, उस आज्ञा को स्वीकार कीजिए. आइए बपतिस्मा में गवाही देकर पूरी तरह की उद्धार में आप प्रवेश करिए. So if you have received the Lord as a personal Savior and still you are not obeyed to the baptism, the word of God says by baptizing you will be saved. So as the word of God says, be obedient to the word of God, that you may also prepare yourselves that you may be baptized soon. చూడండి, సామెతల గ్రంథము
15వ అధ్యాయము 33వ వచనంలో ఒక మాట చూడొచ్చు. आइए नीति वचन का किताब 15 अध्याय के 33 पद में एक वचन को हम पढ़ सकते हैं. Proverbs chapter 15 verse 33. చివరి భాగంలో ఈ రీతిగా ఉంది. और आखिरी भाग में इस तरह कहा गया, As it is written in the last portion, ఘనతకు ముందు వినయముండును. और यहाँ पर हम देखते हैं और महिमा से पहले नम्रता आती है. before honor is humility. కాబట్టి ఆ ఘనత యేసుక్రీస్తు ప్రభువారు వినయం విధేయత చూపించడం వల్ల ఆయనకు ఘనత కలిగింది. ఆయన రాజులకు రాజుగా ప్రభులకు ప్రభుగా అన్నిటికంటే అత్యున్నతమైనటువంటి స్థానాన్ని అత్యున్నతమైనటువంటి దేవుడిగా ఆయన మరి మహింపరచబడుతూ వచ్చారు. और ये महिमा का नम्रता हम प्रभु यीशु मसीह में देखते हैं, जो नम्रता दिखाने के द्वारा राजाओं का राजा और महिमा में वह उठाए गए और राजाओं का राजा कहकर महिमा में उनका नाम लिया गया. This humility we see in our Lord Jesus Christ, who was obedient, so much obedient that he was honored so much that he was made king of, been given the name of King of Kings and God of Gods, Lords of Lords. కాబట్టి మన జీవితంలో కూడా ఘనతకు రావాలంటే దేవుని యొక్క మాటకు పరిపూర్ణంగా మనం విధేయత చూపించవలసిన వారమైనా. हमारे जीवन में भी अगर इस तरह की महिमा को हम प्राप्त करना चाहते हैं, उस स्थाई में आना चाहते हैं, तो सबसे पहले परमेश्वर की आज्ञा का पालन करना और नम्रता दिखाना, उनकी आज्ञा के प्रति नम्र होकर रहना है. So in order to, in our lives, if we want to be honored in our lives, we have to have such kind of humility and humbleness in our lives. కాబట్టి అటువంటి విధేయత వినయము కలిగినటువంటి వారమైతే ఆ యొక్క మంచి నడవడి మనలో ఉంటుంది. ఎందుకంటే దేవుడు మాట సెలవిచ్చినప్పుడు మనం విధేయత చూపిస్తూ ఆయన వెంట వెళ్ళేవారంగా ఉంటాం. और इस तरह का नम्र अगर हम हमारे प्रति हम रखेंगे, इस तरह की नम्र में हम रहेंगे, तो जब परमेश्वर की प्रतिज्ञा, परमेश्वर की बातें हमारे और आती हैं, तो उनके बातों का अनुसार आज्ञा का पालन करते हैं, उस आज्ञा के अनुसार हम चलते हैं. Such kind of humility and obedience if is there, then when the word of God comes to us, it speaks to us, we show obedience and follow it. మరి మన శిష్యుల జీవితంలో కూడా చూసినట్టయితే యేసుక్రీస్తు ప్రభువారు నేను మిమ్మల్ని మనుషులను పట్టు జాలరులుగా చేస్తూ ఉన్నప్పుడు వెంటనే ఆ యొక్క మరి వారి యొక్క వలలను విడిచి దేవునికి విధేయత చూపిస్తూ వచ్చారు. నిజంగా వారు ఆ రీతిగా మనుషులను పట్టే జాలరులుగా అవుతూ వచ్చారు. और जब प्रभु यीशु मसीह ने उनके चेलों के पास जाकर उनसे कहा कि मैं तुम्हें मनुष्यों को पकड़ने के मछुआरों की तरह बनाऊंगा कहकर प्रभु यीशु मसीह उनसे कहा, तो उन्होंने अपने जालों को फेंक कर प्रभु यीशु मसीह के पीछे हो लिए हैं, ताकि बाद में प्रभु यीशु मसीह ने उन्हें सचमुच मनुष्यों को पकड़ने के एक मछुआरे की तरह बनाया और उस कार्य को बहुत ही महत्वपूर्ण से उनके चेलों ने पूरा किया. Even in the life of his disciples also we see that when the Lord Jesus Christ has called them that come follow me, I will make you fishers of men, they followed him very obediently, faithfully. Therefore the Lord really made them fishers of men. కాబట్టి మూడో విషయము ఈ యొక్క ఎలీషా జీవితంలో మనం గమనించినట్టయితే 2వ రాజుల గ్రంథము 2వ అధ్యాయము మనము 3వ వచనంలో మనం చూడొచ్చు. और एलीशा के जीवन के बारे में तीसरी बात को हम देख सकते हैं इसी दूसरा राजाओं का किताब 2 अध्याय के 3 पद में. So we see about Elisha, same Elisha in 2 Kings chapter 2 and verse 3. 2వ వచనం दूसरा पद, chapter 2 verse 2. చదువుదాం. आइए इस दूसरे अध्याय के दूसरे पद को आइए सब लोग मिलकर पढ़ेंगे. So let us read together chapter 2 and verse 2. ఏలియా యెహోవా నన్ను బేతేలునకు పొమ్మని సెలవిచ్చినాడు గనుక నీవు దయచేసి ఇక్కడ ఉండమని ఎలీషాతో అనెను. ఎలీషా యెహోవా జీవముతోడు నీ జీవముతోడు నేను నిన్ను విడువనని చెప్పగా వారిద్దరూ బేతేలునకు ప్రయాణం I చేసిరి. will not leave you. So they went down to Bethel. ఏమండి ఇక్కడ మూడో విషయం మనం చూసినట్టయితే నిన్ను విడువను అనేటువంటి మాటను ముమ్మారు ఎలీషా ఏలియాతో చెప్పినట్టు ఇక్కడ చూడగలం. और तीसरी बात एलीशा के जीवन के बारे में हम देखते हैं कि वह 3 बार यह बात को दोहराया कि मैं कभी तुझे ना छोड़ूंगा कहकर. So we see this in the life of Elisha, that this word that I will not leave you, he has spoken to Elijah 3 times. కాబట్టి ఈ యొక్క మాటల్ని మనము 2వ వచనం 4వ వచనం 6వ వచనంలో చూడొచ్చు, నేను నిన్ను విడువను అని. और इस बात को हम देख सकते हैं कि इसी दूसरे पद में और चौथे पद में 6ठे पद में देखते हैं वो कह रहा है कि मैं कभी भी तुझे ना छोड़ूंगा या तुझसे कभी मैं बिछड़ूंगा कहकर. So this word I will not leave you, we see
it's repeating in chapter verse 2, verse 4 and verse 6. కాబట్టి మనం కూడా ప్రభువుని పరిస్థితులు ఏమైనప్పటికీ కూడా ప్రభుతో మనము అనుదినం కూడా చెప్పేవారంగా ఉండాలి. ప్రభువా, మరి ఈ పరిస్థితులు ఎంత కఠినమైనవి సరే, ఎలాంటివైనా సరే, నీ ప్రేమ నుండి నన్ను ఎడబాపవు, నేను నిన్ను విడువను అని ప్రభువుని మనము హత్తుకొని జీవించవలసిన వారమైన. ये बात हमारे जीवन में हम भी इसी तरह कहना चाहिए और किसी तरह की भी परिस्थिति हो, किसी तरह की संकट क्लेश मुश्किल हो, हम कहना है कि परमेश्वर किसी तरह की परिस्थिति में मैं कभी भी ना तुम्हें त्यागूंगा और ना तुम्हें छोड़ूंगा कहकर. So, by the encouragement of these words, we will also should say to the Lord, O Lord, I will never leave thee nor forsake thee. Whatever may come, whatever difficulty I may face, I will be with you, I will follow you. ఇదే మాట మనం చూసినట్టయితే రోమిలకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 38-39లో చూడొచ్చు. కలిసి చదువుకుందాం. आइए ये बात को हम रोमियों की पत्री 8 अध्याय की 38 और 29 पद में भी पढ़ते हैं. आइए सब लोग मिलकर पढ़ेंगे. Romans chapter 8, 38 and 39. మరణమైనను జీవమైనను దేవదూతలైనను ప్రధానులైనను ఉన్నవైనను రాబోవైనను అధికారులైనను ఎత్తైనను లోతైనను సృష్టింపబడిన మరి ఏదైనను మన ప్రభు అయిన యేసునందలి దేవుని ప్రేమ నుండని మనలను ఎడబాప నేరవని రూఢిగా నమ్ముచున్నాను. Christ Jesus our Lord. కాబట్టి ఆ మరణ పర్యంతము మనము ప్రభుని విడవకుండా మనం వెంబడించవలసిన వారమైన. और हमारे मृत्यु तक हम परमेश्वर से अलग ना होना कहकर यहाँ पर देख रहे हैं. So even until death we should not be separated from the Lord, our Lord. దేవుని వాక్యంలో చూస్తే రూతు కూడా అటువంటి తీర్మానం చేసుకొని నయోమిని వెంబడించి ఎంతో గొప్ప ఘనత యేసుక్రీస్తు ప్రభు వారి వంశావళిలో తను చేర్చబడుతూ వచ్చింది. और यही बात को हम रूत के जीवन में भी देखते हैं कि इसी तरह की वाचा वह बांध ली थी कि नयोमी उसकी सास को कभी भी नहीं छोड़ूंगी कहकर उसके साथ वो चलते रही और उसके जीवन में बहुत ही महत्वपूर्ण आशीषें वो पाई और उसकी द्वारा प्रभु यीशु मसीह का भी जन्म हुआ. So we see even in Ruth's life, she was such a strong determination to not to leave Naomi because of that humbleness, that obedience and determination. She could be in the genealogy of the Lord Jesus Christ. మరి చివరిగా నాలుగో విషయం కూడా చూద్దాం. आइए आखिरी में हम चौथा विषय भी देखते हैं. రెండవ రాజుల గ్రంథము 2వ అధ్యాయం 9వ వచనం. दूसरे राजाओं का किताब 2 अध्याय का 9 पद. 2 Kings chapter 2 verse 9. వారు దాటిపోయిన తర్వాత ఏలియా ఎలీషాను చూసి, నేను నీ యొద్ద నుండి తీయబడక మునుపు నీ కొరకు నేనేమి చేయకూడదు అని అడగగా చెప్పగా ఎలీషా, నీకు కలిగిన ఆత్మలో 2 పాలు నా మీదకి వచ్చినట్లు దయచేయమనెను. Your spirit to be upon me. కాబట్టి ఏలియా జీవితంలో అనేకమైన గొప్ప కార్యాలు చేస్తూ వచ్చాడు. అయితే ఇప్పుడు ఎలీషాను విడవక ముందు ఏలియా అడుగుతా ఉన్నాడు, నీకేం కావాలి అన్నప్పుడు ఆయన చెప్తూ వచ్చాడు, నీ పాల్లో నీకున్నటువంటి ఆత్మలో 2 ఆత్మ 2 పాల ఆత్మ నాకు కావాలని అడుగుతూ వచ్చాడు. और एलिया के जीवन में हम देखते हैं कि किस तरह की महान महत्वपूर्ण कार्य उसने किया है और करता रहा है. जब एलिया एलीशा से बिछड़ने का वक्त आ गया तो एलिया ने एलीशा से पूछा कि मांग, मैं तेरे लिए क्या करना तू चाह रहा है, तुझे क्या चाहिए कहकर उसने मांगा. तो जब एलीशा ने उससे कहा कि तेरी आत्मा, तेरे में जो आत्मा है उससे दुगनी आत्मा मुझ पर आ जाए, इस तरह की आज्ञा मुझे प्राप्त कर कहकर. So Elijah was departing. The time of departing from Elisha has come. At that time, Elijah has asked Elisha, what you are seeking. Ask that what I may do to you. At the time, Elisha has asked Elijah to grant him the double portion of his spirit to be upon him. కాబట్టి ఆ రీతిగా ఆయన అన్నప్పుడు, మరి దేవుని చిత్తమైతే జరుగుతూ ఉంది ఆయన అన్నప్పుడు చివరికి ఆయన ఆ యొక్క 2 ఆత్మను తను కోరుకున్నట్టు పొందుకుంటూ వచ్చాడు. और अब देखते हैं एलिया ने उससे कहा कि अगर परमेश्वर की इच्छा हो तो तू जरूर इसे प्राप्त करेगा. और हम देखते हैं उस तरह की दुगनी आत्मा उसने प्राप्त किया. So whatever the thing which he asked was hard for him, but nevertheless let it be as the Lord pleases. So he received the double portion of blessing. The Spirit was poured upon Elisha. కాబట్టి మనము ఈ యొక్క మంచి పోరాడవలసి ఉన్నదంటే
మరి నాలుగో విషయము దేవుని యొక్క ఆత్మను కలిగినటువంటి వారంగా ఆత్మపూర్ణులై మనం ఉండాలి. और चौथे बात में हम देखते हैं कि अगर इस तरह की आत्मा को हम प्राप्त करना है, अगर प्राप्त करेंगे तो अच्छी लड़ाई या अच्छी कुश्ती हमें लड़ना चाहिए या करना चाहिए. So, in order to be in that steadfast way of having good fight, we have to have the Spirit of God be poured upon us. ఈ యొక్క విషయాన్ని ఎఫెసీ 5:18 చూడొచ్చు. మీరు ఆత్మపూర్ణులై యుండుడి. और ये बात हम एफेसियों की पत्री 5 अध्याय के 18 पद में हम पढ़ते हैं कि आप लोग विश्वास में या इस आत्मा से परिपूर्ण होते जाओ कहकर. So we see the same thing in Ephesians chapter 5 and verse 18, the last portion, be filled with the Spirit. కాబట్టి ఈ యొక్క 4 విషయాలు మనం చూస్తూ వచ్చాం. మరి ఈ యొక్క మంచి పోరాడడానికి మరి దేవుడు మనకు ఎలీషా జీవితంలో నుండి మాట్లాడుతూ వచ్చాడు. ఈ యొక్క మరి ఆత్మను పొందుకున్న తర్వాత అనేకమైనటువంటి గొప్ప కార్యాలు, అనేకమైనటువంటి మరి మహత్కరమైనటువంటి కార్యాలు దేవుని కొరకు అతడు చేస్తూ వచ్చాడు. हम और इस वचन के द्वारा इस अध्ययन में 4 महत्वपूर्ण बात देखते हुए आए. और जब एलीशा ने इन सारी बातों को प्राप्त किया था, इस दुगनी आत्मा को प्राप्त करने के बाद उसके जीवन में परमेश्वर के प्रति बहुत ही महत्वपूर्ण कार्य वह निभाए, जैसा हम देखते हैं. So we see after he has received the portion, the double portion of Spirit of the Lord, we see greater things and mighty works he has done by the life of Elisha. కాబట్టి మరి ఆ యొక్క నిరీక్షణ, ఓర్పు, ప్రభు రాక కొరకు ఒక వ్యవసాయకుని వల్లే మనం ఓర్పు కలిగి మనము ప్రయాసపడుతూ దేవుడిచ్చిన పనిలో కొనసాగుతూ ఉండవలసిన వారమైనాం. और हम लोग भी एक किसान की तरह धीरज को थाम कर, धीरज को धर कर, एक किसान की तरह किस तरह से वो नम्र होकर वह इंतजार में रहता है, और परमेश्वर के आगमन के लिए एक विश्वासी होते हुए हमें भी इस तरह की तैयारी के साथ वह इंतजार में रहना चाहिए. As a believer, for the coming of the Lord, we should also be having such humility and humble nature to be obedient like the farmer who waits for the farmer rain and the later rain. రెండవది ఆ తగ్గింపు, విధేయత కలిగినటువంటి జీవితం, ప్రభు యొక్క మాటకు పరిపూర్ణంగా లోబడేటువంటి జీవితం. और दूसरी बात हम देखे हैं अपने आप को नम्र होकर, अपने आप को कम महसूस करते हुए उनके बात का, आज्ञा का पालन करना, उनके प्रति पूरी तरह से विधेय होना. So secondly, we should have that humble nature to be obedient to the word of God and follow him. మరి మూడవది ప్రభువుని హత్తుకొని జీవించడం. ప్రభువాని నిన్ను పరిస్థితులు ఏమైనప్పటికీ నేను నిన్ను ఎడబాయను అనేటువంటి, ఏ రీతిగా ఏలియాతో కలిసి ఉన్నాడో, ఏ రీతిగా మరి నయోమితో రూతు కలిసిందో అట్టి మరి హత్తుకొని జీవించడము మన జీవితంలో కూడా ప్రభువును హత్తుకొని జీవించవలసిన వారమైనాం. और तीसरी बात, हम परमेश्वर से निकट होकर जिस तरह से चिपक कर रहना, ये बहुत ही एक विश्वासी के जीवन में ज़रूरी है. जिस तरह एलीशा ने एलिया से कभी ना बिछड़ा, उसे वह चिपक कर रहा, जिस तरह रूत ने नयोमी से जिस तरह चिपक के रहकर बहुत ही महत्वपूर्ण कार्य उनके जीवन में पा सके, हमें भी परमेश्वर के साथ इसी तरह निकट होकर चिपक कर रहना चाहिए. So as the believer, we should have such quality. Thirdly, we should be knit together to the Lord. We should be closely following, never to leave him as Elisha was with Elijah. He never forsook him. In the same way, even Ruth never left Naomi. In the same way, if we have been with the Lord, our God, we will also be honored. మరి చివరిగా మరి దేవుని యొక్క ఆత్మను కలిగి ఆ యొక్క ఆత్మపూర్ణులై మనము జీవించవలసిన వారమైనాం. और आखिरी में परमेश्वर की आत्मा को हमें हमारे अंदर बसते हुए उस आत्मा की परिपूर्णता में हमें भी रहना चाहिए. Fourthly, we have to have the Spirit of the Lord indwelling in us. కాబట్టి అట్టి రీతిగా మరి మనం జీవిస్తున్నామా లేవా, మరి మన యొక్క పరిస్థితి ఏ రీతిగా ఉంది, ఈ యొక్క వాక్య వెలుగులో మనం పరీక్షించుకుంటూ ఈ యొక్క విశ్వాస జీవితంలో మరి ప్రభు యొక్క రాకడ కొరకు వేచి ఉందాం. ఆయన యొక్క మరి రాకడలో మనము మరి ఉత్సాహంతో ఆయన రాకడ కొరకు వేచి ఉన్నట్టయితే ఆ యొక్క నీతి కిరీటం దేవుడు తప్పక మనకు అనుగ్రహించిన అన్నాడు. और इस तरह का जीवन हम बिता पा रहे हैं क्या? किस तरह की जीवन में हम रह रहे हैं? इस बात को परमेश्वर के वचन जो हमारे सामने ले आए, उसके वचन के
आधार पर हम अपने आप को जांच कर परखेंगे कि आज्ञाकारी हम है क्या उनके आगमन के लिए हम किस तरह की तैयारी कर रहे हैं और किस तरह का धीरज थाम कर हम लड़ रहे हैं या इस कुश्ती में भाग ले रहे हैं, ताकि इस तरह से परिपूर्ण करने से उस जो धार्मिक मुकुट हमारे लिए रखा गया है, क्या उससे प्राप्त करने की योग्यता हम में रख रहे हैं क्या। So we have to examine ourselves by the light of the word, that whether we are living in such a obedient life, faithful life, and running a good fight of faith in our lives, that we may receive the crown of glory and the honor of the Lord in our lives. ఈ వాక్యాన్ని దీవించిన గాక. परमेश्वर इस वचन को आशीष दे। May the Lord bless you.